హాయ్ హలో గైస్, వెల్కమ్ టు డైలీ డోస్ ఆఫ్ పింగరి. ఏంటి ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చారు, ఏం పెట్టలేదని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం ఫంక్షన్స్ అటు ఇటు ఉండి తిరిగాము. సో మా పాప బర్త్డే వ్లాగ్ పెట్టలేకపోయాను. నేను మా ఫ్రెండ్ కలిసి ఆ రోజు బాగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి కొంచెం అట్లా లైట్గా డెకరేషన్ చేద్దాము, మంచిగా ఉంటుంది. అండ్ కజిన్స్ని కూడా పిలిచాము, అండ్ నా ఫ్రెండ్స్, మా పాప ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాము. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూడండి. మేబీ బాగానే చేశామండి, బాగుంది. మా సార్ కూడా చూసి బాగుంది అని అన్నారు. మా పాప కూడా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసింది. నువ్వే వెళ్ళి ఇన్వైట్ చేయమ్మా అని చెప్పాను. వీళ్ళందరినీ ఇన్వైట్ చేసిందండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను పార్ట్ 2లో సెండ్ చేస్తాను, మీకు చూడండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. బర్త్డే డ్రెస్ కూడా నేనే సెలెక్ట్ చేసుకుంటాను మమ్మీ, నేనే సెలెక్ట్ చేసుకోవాలి అని అనింది. ఓకే అమ్మ అని చెప్పి షాపింగ్కి తీసుకెళ్ళాము. మీకు పెట్టాను కదండి ఎపిసోడ్ 2లో, రాఖీ డే రోజు వెళ్ళాము. ఇంకా ఆ రోజు తనే సెలెక్ట్ చేసుకుంది డ్రెస్. అండ్ షీ లైక్స్ పింక్, సో దట్స్ వై తను పింకే కావాలి నాకు మమ్మీ అని చెప్పి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకుందండి. డ్రెస్ బాగుందండి, ప్రిన్సెస్ కట్టింగ్లో వచ్చింది. అది ప్రిన్స్ మోడల్లోనే చాలా అంటే చాలా బాగుంది. డ్రెస్ బాగా నచ్చిందంట మా పాపకి. కేక్ కూడా ఆర్డర్ చేసి వచ్చారండి మా సారు. అండ్ బిర్యానీ అది చేస్తున్నాము, ఇంట్లో వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా పాప పుట్టి అప్పుడే 7 years అంటే నాకే అసలు ఏం అర్థం కాలేదండి. అప్పుడే 7 years గడిచిపోయినాయా అని అనిపించింది. చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఎంత క్యూట్గా మాట్లాడేదండి చిన్నప్పటి నుంచి. మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మా పాపకి బ్లెస్ చేయాలి, కామెంట్స్లో బ్లెస్ చేయండి. అంటే బర్త్డే అయిపోయిందిగా బ్లెస్ చేయమంటుంది ఏంటనుకుంటున్నారు? అట్లేం లేదండి, బ్లెస్సింగ్స్ అంటే ఎప్పటికైనా బ్లెస్సింగ్సే కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో అలా కష్టపడ్డాము, అలా చేసాము. మా పాప హ్యాపీనెస్ కోసం ఇంట్లో వరకే కదా అని చెప్పి చేసుకుంటున్నాము. చూడండి ఆ స్టార్స్ కానీ ప్రతిదీ అండి మేము బయటకు వెళ్ళి పర్చేస్ చేసాము స్టోర్లో, బాగుంటుంది అని చెప్పేసేసి. ఇలా అంటే పింక్ వైట్ కాంబినేషన్ దొరకలేదండి, అవి సిల్వర్ పెడదామన్నా కానీ మాకు ఆ రిబ్బన్స్ దొరకలేదు, అందుకే సిల్వర్ తీసుకోలేదు. ఆ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఆ స్టార్ కూడా ఎలాగో గోల్డే వచ్చింది కదా అని చెప్పి ఆ స్టార్ అండ్ అవి వచ్చేసరికి గోల్డ్ తీసుకొని ఇవి పింక్ తీసుకున్నామండి. ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూసి కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. బాయ్ బాయ్, మీట్ యు ఆన్ పార్ట్ 2.